చూసుకుంటే కనుక చాలా చాలా రోజుల నుంచి కనుక చూసుకుంటే ఫ్రీడ్ మోజ్ లో పడి భర్తను చంపిన భార్య ఫ్రీడ్ మోజ్ లో పడి భర్తను అలా చంపింది, అలా నదిలో దూసింది, ఇలా చేసింది, అలా చేసింది అని చెప్పేసి చాలా న్యూస్ వింటున్నాం. మన నల్గొండ బస్ స్టాండ్ లో కనుక తన ప్రియుడు కోసం ఎక్కడో హైదరాబాద్ నుంచి ప్రియుడు కోసం నల్గొండ వచ్చి బాబుని గనక చూసుకుంటే రైల్లో వదిలేసేసి కంత కర్కశంగా వ్యవహరించి తన ప్రియుడితో వెళ్ళిపోయిన ఘటన చూసుకుంటే గనక చాలా దారుణం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఆ చిన్న పిల్లోడు గుక్క పట్టి ఏడుస్తుండు, అమ్మ 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 అని ఏడుస్తున్నాడు. పాప ఆ బాబుకేం తెలుసు ఆ అమ్మ అంత బరి తెగించి పోతుందని చెప్పేసి విషయం ఆ బాబుకు కూడా తెలియదు. లిటరల్ గా చూసుకుంటే నన్ను అల్లారు ముందుగా పెంచిన అమ్మ, సో నాకు జన్మనిచ్చిన అమ్మ నన్ను వదిలేసి, నన్ను బస్ స్టాండ్ లో వదిలేసి, నన్ను ఏకాకిని చేసి, నన్ను ఒంటరిని చేసి పోతుందా అని చెప్పేసి ఆ పిల్లోడు మాత్రం ఎందుకు అనుకుంటూ చాలా దారుణంగా తయారవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఏమైతుందో కూడా తెలియట్లా. మరి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల చేత విచ్చలవిడిగా పెచ్చిమీరిపోతారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఏమైతుంది అది నిజంగా కనుక చూసుకుంటే మీరు ఎందుకు వస్తురు, ఎందుకు పెళ్లి చేసుకుంటారు, ఎవరితో ఉన్నావు అనుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎడిపోతుంది ఈ సమాజం. చీచి ఇంత దారుణమా, ఇంత నీచమా, ఇంత నికృష్టమా అని చెప్పేసి అనిపిస్తుంది. చాలా మంది కూడా అలానే తయారైపోతుంది. రీసెంట్ గా చూసుకో ఎన్ని ఇన్సిడెంట్ ఇన్స్టాగ్రామ్ లోడు దిక్కుముక్కు లేనుడు పరిచయం ఏంటంటే వాని కోసం హైదరాబాద్ నుంచి పాపను తీసుకొచ్చుకొని నల్గొండ బస్ స్టాండ్ లో వేసేసి బస్ స్టాండ్ ఉంచేసి ఎవడు దిక్కుముక్కు లేని అనాథలాగా బస్ స్టాండ్ లో పడేసిపోతే ఎవడు బాధ్యుడు? నీ కొడుకు కాదా, నీకు ఆ బాధ్యత లేదా? చీచి నీకు అంత ఉంటే ఆ కొడుకుని అక్కడే ఉంచేసి ఎవరికైనా అప్పయ్యపైన రావాలి. వాడని అక్కడ ఉంటాడు కానీ ఇక్కడేసి ఎవడు తీసుకెళ్తాడు, ఎక్కడ ఉంటాడు, వాడిని అసలు ఉంచుతారా లేరా అని చెప్పేసి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి ఎంత దారుణంగా పోయిందో బస్ స్టాండ్ కనుక చూసుకుంటే సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. మా బాబు కనుక చూసుకుంటే సీసీ ఫుటేజ్ చూసుకుంటే ఆమె తన ప్రియుడితో వెళ్ళిపోతుంది చూసుకుంటూ అమ్మ 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 అంటుండు. ఎలాంటి పని ఎవరు చేసినా కూడా లైఫ్ టైం జైల్లో పడేస్తే అయిపోతాయి లిటరల్ గా చేసుకుంటే. ఇప్పుడు తయారవుతారంటే ఐ థింక్ సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, బయట ఉన్న ప్రభావాల ఎఫెక్ట్ కావచ్చు, పక్కోడు అలా చేసి నేను ఇలా చేస్తా అని చెప్పేసి కూడా కావచ్చు. వీళ్ళు పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు, అందరూ వాళ్ళు వేరే మనతో జంప్ అవుతారు. రోజులో ఉండను నేను, నా భర్తని నేను పెళ్లి చేసుకున్నా కదా, సో అతనితో లైఫ్ టైం ఉంటా అనుకుంటే పెళ్లి చేసుకోండి. లేదు ఎవరినో ప్రేమించండి, వాంతోనో పోతుంటే వాంతోనో పోనండి, ఆ పక్కన గంగా నది ఉంటే అలాంటి దూకి సావండి. టు బి ఫ్రాంక్ నేను చాలా ఓపెన్ గా చెప్తున్నా ఇలాంటి విషయాలు. నేను అసలు మోమాటపడను, అదే విషయం.